వాస్తవానికి మీకు ఏ ఎలిజిబిలిటీ కూడా లేదు వాళ్ళతోని పోల్చుకున్నప్పుడు, బట్టితోని ఉత్తమ్ కుమార్ రెడ్డితోని పోల్చుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏ రకమైనటువంటి హోదా కూడా లేదు, ఆ అర్హత లేదు. మీరు మొన్న 2016-17లో మీరు పార్టీలకు వచ్చారు, కాంగ్రెస్ పార్టీలకి. వాళ్ళు పుట్టు కాంగ్రెస్ వాళ్ళు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా బట్టి విక్రమార్క అయినా. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ జెండా మోసినటువంటి వాళ్ళు, పార్టీ సిద్ధాంతాలు నమ్ముకున్నటువంటి వాళ్ళు. వాళ్ళు అధికారం పోయినప్పుడు లేకపోతే ఇంకేదో అయినప్పుడు అటో ఇటో తొంగి చూడలే. అదే పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళు. అధిష్టానం ఏం చెప్పింది, రేవంత్ రెడ్డికి ఇద్దాం ముఖ్యమంత్రి పదవి, మీరు ఆగండి, మీరు మమ్మల్ని నమ్ముకొని ఉండండి అంటే అధిష్టానం మాటని జవదాటకుండా నిలబడ్డటువంటి వాళ్ళు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాళ్ళకు సరైన గౌరవం కాదు ఇచ్చేది, మీకంటే ఎక్కువ గౌరవం ఇవ్వాలి. వాళ్ళు త్యాగం చేస్తేనే మీరు ముఖ్యమంత్రి అయ్యారు. లేదు నాకు ఇవ్వాల్సిందే అని మొండికేసి ఇద్దరు కూర్చురు అనుకో, ఏం చేస్తుంది ఏఐసిసి? సచ్చినట్టు ఇవ్వాల్సి వస్తుంది. కానీ అట్లా చేయలే వాళ్ళు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక 10 ఏళ్ల తర్వాత అవకాశం వచ్చింది కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం కొట్లాడితే ఇంకొకటికి అవకాశం అవుతుంది. మళ్ళీ పుసుకుర ఈ పీకులాటలు, ఈ కొట్లాటల మధ్యలో మన ఎమ్మెల్యేలో 10 మంది అటో ఇటో మారంటే మొత్తం బకెట్ అయిపోతుంది పరిస్థితి. సో కాబట్టి మనం చెయ్యొద్దు ఆ ఉద్దేశంతో వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు.